అమ్మతోనే జీవితమా. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఈరోజు ఏంటంటే మా మమ్మీ వెళ్ళిపోతుంది, కానీ హిత్విగడికి వ్యాక్సిన్ ఉందని చెప్పి లేదు పిన్ని రేపు వెళ్తాను, ఎందుకంటే చెల్లికి ఈరోజు కాలు వాచిపోద్దేమో జ్వరం వచ్చేద్దేమో నేను వెళ్ళనని చెప్పి తన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది. కొంతమంది ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, రియాక్షన్ వస్తుంది, వాడకూడదు, ఎలర్జీ వస్తాయి అంటారు. అలాంటప్పుడు అసలు ఆ వస్తువు అనేది బ్యాన్ చేయాలి. వెళ్ళింది నాన్న నిజంగా. అరే అంత నమ్మకం లేదా నా మీద, నిజంగా వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ ఉందంటే కుక్కడపల్లిలోని, నేనే డ్రాప్ చేసి వచ్చాను. మీకు నచ్చిన ఛాలెంజెస్ అంటే కామెంట్ పెట్టండి, మేము అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేస్తూ మీకు పంపించేస్తాం. ఇందా నుంచి ఆ టిఫిన్ తినడానికి ఆ మూలకి వెళ్ళిపోతుంది, లెగుస్తుంది, కూర్చుంటుంది, ఇక్కడికి వస్తుంది, అక్కడికి వస్తుంది, వాసన వస్తుందా బా. నాకు లేని బాధ నీకెందుకు బా, స్మెల్ వస్తుంది. నా కూతురిది నా ఇష్టము. యాక్చువల్గా పాస్ పోసేసింది, ఎక్కడో వాసన అనుకున్నా, నా దగ్గర వాసన. ఈ నైటీ ఏంటంటే నేను హిత్విగడ్ కడుపులో ఉన్నప్పుడు తీసుకున్న నైటీ, చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పటి నుంచి నేను కిషోర్ 2 సార్లు దాచేసాడు అస్తమాన్ ఇదే నైటీ వేసుకుంటున్నాను. బట్ నాకు ఈ నైటీ చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. ఫీడ్ అది ఇవ్వడానికి కూడా నైట్ టైము ఈ నైటీ ఎక్కువ వేసుకుంటాను. ఎప్పుడు పోస్తుందో పాస్ పోస్తుంది, కనీసం పోసినప్పుడు కూడా నాకు తెలియలేదు పాస్ అట్లా పోసింది. స్మెల్ వస్తుందంట మా అమ్మ రియాక్షన్. మా అలా అనకమా, నా బిడ్డది నాకు అమృతమే. బెడ్ ముద్ద అనేసి ఇచ్చేస్తావా, ముందు మార్చు తల్లి నైట్ వెళ్ళి మారుస్తా. సెంటోసన్ బాగుంది. ఇంకా రియో కూడా ఎక్కడ పాస్ చేసారు అనుకుంటున్నాను. మా ప్లీజ్ మా కాదు ఏటి వాసన. ఆ పిల్లకి ఆకలి లేదు, అందుకే మరి చూడాలి పోయిన మూలకే ఇంకెళ్ళిపోచ్చుడే అర్థం ఏలేదు పడితే పిల్లలు ఆగేస్తుంది కదా, పడితే అమ్మాయి ఆట మీద అడిగిపోతుంది. ఆట మీద పడిపోయి తింటం మానేసింది. ఈ రోజైనా హాస్పిటల్ తీసుకెళ్తావా? మర్చిపోయినా ఈరోజు వ్యాక్సిన్ ఉంది, తీసుకెళ్తే లేదు ప్లాస్టర్ వేశారు. ఎక్కడ ముందు మొన్న నిన్న పూర్వి వేయించారు, పడ్డాను కదా నిన్న నేను. బాబు వెళ్తే కొంచెం బలానికి అయినా కొంచెం అడగాలి, ఒళ్ళు రావడానికి అయినా కొంచెం ఒళ్ళేం అవసరం లేదు కానీ మా హెల్దీగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఒళ్ళు ఉంటే దిష్టి తప్పితే ఏముండదు. ఆటల మీద పడిపోయినా ఇంకేం చేయలేము. అమ్మతోనే జీవితమా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చేసుకుంటారా? నేను చెప్తాను హాయ్ చెప్పాను, నువ్వు మళ్ళీ చెప్పు హాయ్ చెప్పు. అక్కడ ఈరోజు హిత్విగడ్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వ్యాక్సిన్ ఉంది అండ్ పోలియో డ్రాప్స్ కూడా వేయించాలి. అండ్ ఏదో చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు వర్కౌట్ ఉంది, బట్ ఏంటంటే నాకు మళ్ళీ లెగ్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. మొన్నటి వరకు తగ్గింది, ఆ లెగ్ పెయిన్ వల్ల నేను మళ్ళీ చేయలేకపోతున్నా. ఎలా తగ్గింది ఆర్య అనేది నేను నెక్స్ట్ షాట్లో చెప్తాను, తగ్గిందా లేదా ఏంటనేది. నువ్వు ఫస్ట్ వెళ్ళుమా ఎల్లుమా తల్లి. సరే మా అమ్మ కోరిక మేరకు ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఆవేమంటది నానా అంటదా? అక్కడ చెప్పు ఆవేమంటదో, అక్కడ చెప్పు అంటదా? వీళ్ళ కోసం చేసిన ఫుడ్ నచ్చదు, మన కోసం చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఇష్టంగా తింటారు. అమ్మో ఇది వద్దు, బాదం వద్దు. మా ఆమ్లెట్ తింటుంది మా ఆమ్లెట్. హాయ్. యాక్చువల్లీ ఈరోజు హిత్విగడికి వ్యాక్సినేషన్ ఉందని చెప్పాను కదా. ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ఉంది, బట్ మేము మర్చిపోయాము. మొన్నే తీసుకెళ్ళాలి బర్త్డే అయిపోయిన వెంటనే, అండ్ కుదరలేదు కదా, 1 month అయితే అయిపోయింది. ఈరోజు వ్యాక్సిన్ ఉంది, దట్టు పోలియో డ్రాప్స్ కూడా వేయించాలి. ఆల్రెడీ ఇక్కడ దగ్గరలో వేస్తున్నారు పోలియో డ్రాప్స్ కూడా. ఈరోజు ఏంటంటే మా మమ్మీ వెళ్ళిపోతుంది, కానీ హిత్విగడికి వ్యాక్సిన్ ఉందని చెప్పి లేదు పిన్ని రేపు వెళ్తాను, ఎందుకంటే చెల్లికి ఈరోజు కాలు వాచిపోద్దేమో జ్వరం వచ్చేద్దేమో నేను వెళ్ళనని చెప్పి తన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది. అయ్య బాబు ఏం రైనీ సీజన్, లిటరల్లీ ఏం వేడొచ్చేస్తుందో జడేసుకున్నా. మనము ఈరోజు ఒక ప్రాంక్ చేద్దాం చెల్లిని, పూర్విని. నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్తాను, నమ్ముతుందా? నమ్మదు కదా, మరి ఏం చెప్దాం అప్పుడు? లగేజ్ దాన్ని వదిలేకి ఎందుకు?
సరే అయితే స్కూల్ నుంచి వచ్చే టయానికి నువ్వు కనబడకు, పైన టెర్రస్ పైకి వెళ్ళిపో. హిట్విట్రా, పైన టెర్రస్ పైకి వెళ్ళిపో. లగేజ్ వెనకాల ఎక్కడైనా పెట్టేది, అది చూడకుండా. చూద్దాం నమ్ముతుందో లేదని చెప్పి. ఓకే. హిత్వి, వాడు అన్నం తినలేదురా. దా నాన్న. హిత్వి నో. ఇంకో బాబు ముట్టేటేస్తుంది, చేపెట్టేస్తుంది. హిత్వికా ఇలా చూడు, ఈరోజు నీకు వ్యాక్సిన్ ఉంది. కాదు, వ్యాక్సిన్ ఉంది ఈరోజు నీకు. అంటే ఏడుసు, గిల్లుమని ఏడ్చుద్ది. హిత్వి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ హిత్వి. కిసి కిసి కిసి. కాటికి పెడితే కళ్ళు అందంగా ఉంటాయి, కానీ కాటికి పెట్టకూడదు అది ఇది అంటారు. మా పూర్వీకకైతే రోజు కాటికి పెట్టేవాళ్ళము ఒక ఏజ్ వచ్చే వరకు. దాని కళ్ళు బాగుంటాయి. కాటుకు పెడితే కళ్ళు పెద్దగా వచ్చేస్తాయని అయితే నేను చెప్పను. కాటుకు పెట్టడం వల్ల కళ్ళు మంచిగా కనబడతాయి ఆడపిల్లలకి. కొంతమంది ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, రియాక్షన్ వస్తుంది, వాడకూడదు, ఎలర్జీ వస్తాయి అంటారు. అలాంటప్పుడు అసలు ఆ వస్తువు అనేది బ్యాన్ చేయాలి. చిన్నపిల్లలు పెట్టకూడదు అని చెప్పినప్పుడు ఆ వస్తువు అనేది మార్కెట్లోకి రాకూడదు. సో చాలామంది పెట్టకూడదు అది ఇది అంటారు. నేను వదిలేసాను. కొన్ని మంత్స్ పెట్టడం మానేస్తే మా అత్తగారు తిట్టింది, పిల్లలు కాటికి పెట్టాలమ్మా అని. కిషోర్ కూడా తిట్టాడు, కాటికి పెట్టాలి ఆడపిల్లలు. కానీ మళ్ళీ ఒక 4 days నుంచి కాటికి పెట్టడం స్టార్ట్ చేశాను. అంటే అప్పుడప్పుడు పెడతాను, రోజు పెట్టాను. ఈరోజు పెట్టాను. హిత్వి నీ కాటికి చూపిస్తుందా, నీ కళ్ళేయి నాన్న, నీ కళ్ళేయి. వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడైతే లంచ్ చేసేసి నేనైతే వెళ్తాను అక్కడికి. దట్టు ఇంకోటి, మన లాస్ట్ టైం MMR వ్యాక్సిన్ వెయ్యకూడదు అది ఇది అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో 2-3 మెసేజ్లు చేశారు. దాని గురించి కూడా క్లారిటీ ఇప్పిస్తాను ఈరోజు వీడియోలోనే. చాలామందికి అంటే రాంగ్ వేలో అంటే కొంతమంది ఎవరో పెట్టిన దానికి అది కరెక్ట్ కాదంటే అక్క, దానివల్ల ఫ్యూచర్లో ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు. అందుకని చెప్పి అది కూడా ఈరోజు డాక్టర్ని అడుగుతాను ఏమంటారో చూద్దాము. మళ్ళీ నేను హాస్పిటల్ మధ్యలో టచ్లోకి వస్తాను. ఏంటి జడ అలాగేసుకో, బాగుంది. జుట్టు కూడా ఎదుగుతుంది. అంటే మొన్న అడగలేదా? జుట్టు అందంగా ఉంది. ఎవరైనా అడిగి తల అలాగే వేసుకుంటే బాగుందో లేదో అడిగి ఎవరైనా. నానా వెళ్దామా, ఇంజక్షన్ చేయించుకొద్దామా? ఇంకా తెలదా, ఇంజక్షన్లో పడితే ఇప్పుడు ఏడ్చుద్ది. పద ఇంజక్షన్ వేయించుకొద్దాం నాన్న. వ్యాక్సిన్ ఇక్కడ ఇక్కడ పడుతారు నాన్న నీకు. బాగా చెప్పాలకి ఇంజక్షన్ వేయించుకొస్తాను బాగా. ఓకే దా దా. మొహం ఎలా ఎడతా? నీ దువ్వేనేది? నిన్న మీ నాన్న దువ్వాడు నిన్న మొన్న. ఏది మా బ్లూ కలరు. ఎప్పుడు వచ్చిన డ్యూటీ కిషోర్ది, లేదంటే ఈసారి మేడం గారు బిడ్డను ఎత్తుకునే డ్యూటీ. నాకెవ్వరు అదే అంటున్నా. హిత్వి ఓయ్ ఓయ్, ఏం కనిపిస్తుంది అక్కడ నీకు? ఏం కనిపిస్తుంది? అమ్మో ఏం కనిపిస్తుంది నానా? ఇక్కడ చూడు, మిర్రర్లో చూడు, మిర్రర్ ఏది? హిత్వి ఇటు వచ్చేదా, వచ్చు. అమ్మ ఎక్కడెక్కడికి వెళ్తుంది. కిషోర్ వస్తాడు. మీ డాడీ కిషోర్ అంటవారు. పళ్ళు కూడా వచ్చేసినాయి. యాక్చువల్గా నేను ఫస్ట్ బర్త్డే ఎక్కడికి తీసుకురమ్మన్నారు కదా, నేను మర్చిపోయాను. మన సడన్ ఏం మాటలు మాట్లాడేస్తున్నావా నువ్వు? నన్ను గుర్తుపట్టింది. అది వీకకు మాది. చెప్పేంటి, ఇప్పుడు చెల్లి వచ్చే టైం అయిపోయిందనా? వెళ్ళిపోతావు మరి టెర్రస్ పైకి? వెళ్ళైతే మరి నీకు కవర్ చేస్తాను నేను. లగేజ్ ఎక్కడా? వేరే కబోర్డ్స్లో పెట్టా. చూడదా? కవర్ చేసా క్లాత్స్ వేసి. సరే వెళ్ళిపోయితే, టైం అయిపోతుంది. సో ప్రాంక్ అని చెప్పాము కదా, హాస్పిటల్ నుంచి వచ్చేసాము, వ్యాక్సిన్ వేశారు కదా. హిత్విగడికి కొంచెం నిద్ర వచ్చేసింది, ఫుడ్ కూడా తినలేదు, పడుకుంటూ పోయింది. లేచిన తర్వాత ఫుడ్ పెట్టాలి. ఫార్ములా మిల్క్ స్కిప్ చేసి లైక్ కౌ మిల్క్ ఇవ్వడం మొదలు పెట్టమన్నారు. అది కూడా మిల్క్ తగ్గించమన్నారు. దానివల్ల ఆకలి పెరిగి ఫుడ్ తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా బాగానే ఉంది. బట్ ఫార్ములా స్కిప్ చేసామని చెప్పారు. ఇంకా కౌ మిల్క్ ఇస్తాము. అంటే ఆకలికి కొంచెం ఫుడ్ సరిగ్గా తినట్లేదు, ఆటలో పడిపోయి ఆకలి వేయడానికి మెడిసిన్ అడిగి, ఎలా అంటే డ్రాప్స్ ఇచ్చారు ఆకలి వేయడం కోసం. చూడాలి, ఒక 1 month వాడి చూసిన తర్వాత ఏమైనా రిజల్ట్ ఉందో ఏంటనేది.
పడుకుంది పాపం, కొంచెం పెయిన్ వస్తుంది, వ్యాక్సిన్ వేశారు కదా. ఇప్పుడు మా పూరికి వచ్చే టైం ఉంది కాబట్టి టైం అయిపోతుంది. నమ్ముతుందో లేదో చూడాలి. మా మమ్మీనా వెళ్ళిపోయిందంటే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. నాకు తెలిసి నమ్మదు, వెతుక్కుంటుంది, అన్ని ప్లేస్లో వెతుక్కుంటుంది. వీలైతే నేను కొంచెం కవర్ చేస్తాను. వచ్చే టైం అయిపోయింది. ఈ కోకిల మా కోకిలే అరిచేది చూసారా, వచ్చేస్తుంది. ఆహా, నువ్వు కోకిల వాడు వెళ్ళిపోతాడు. కోకిలా నువ్వు? అబ్బో, మళ్ళీ అదేంటి కీసా? కాలు చేతులు కడుక్కోపు. చెల్లి పడుకుంది. ప్రాంక్ తర్వాత చేద్దాం, స్పెట్స్ది ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాం స్పెట్స్ది. అమ్మమ్మ రూమ్లో ఉంది, చెల్లి దగ్గర ఉంది. కాలు చేతులు కడుక్కోపు. సరే, మమ్మీ వెళ్ళిపోయిందిగా. నిజంగా వెళ్ళిపోయింది నానా, ప్రామిస్. నిజంగా వెళ్ళిపోయింది నానా, నిజం కాదు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి సౌండ్ చేయక అక్కడ చెల్లి పడుకుంది. వెళ్ళిపోయిందంటే డోరేసే. ప్రామిస్గా నాన్న డోరే పూరి, డోరే పూర్వి. లేదు నాన్న, నిజంగా వెళ్ళింది. అబద్ధం ఆడతాను అంతసేపు. వెళ్ళింది నాన్న నిజంగా. అరే అంత నమ్మకం లేదా నా మీద? నిజంగా వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ ఉందంటే కుక్కడపల్లిలోని. నేనే డ్రాప్ చేసి వచ్చాను. లేదు నాన్న, అబద్ధం ఎందుకు ఆడతాను? వీడియో తీయలేదు, వీడియో తీయలేదు. ప్రామిస్ నా, నిజంగా వెళ్ళింది నాన్న. నమ్మితే నమ్ము, లేకపోతే మానే. ఎక్కడ? లేదు లేదు. సరే వెతుక్కోపో. నాకేం తెలిసి వెళ్ళిపోయిందంటే నమ్మట్లేదు. వీడియో తీయడానికి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకే వీడియోస్ తీయలేదు. ప్రామిస్ నా, ఇంక ఎక్కడుందో చూసుకో. ఎక్కడుంది చెప్పు. ప్రామిస్కి వెళ్ళిపోయింది. నమ్మితే నమ్ము, లేకపోతే నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను. బాయ్. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. మానే వెళ్ళిపోయింది, నేనేం చేయాలి? వీడియో తీస్తున్నానని నేను ఆన్ చేస్తాను. ఆ రూమ్ డోర్ చెల్లి పడుకుంది, లేచి చూద్ది, ఇప్పుడే పడుకుంది అది. అయినా వెళ్ళిపోతానని చెప్పింది కదా. బాత్రూంలో వెతికేస్తుంది, బాల్కనీలో వెతుకుతుంది, డోర్ వెనకాల వెతుకుతుంది. అదైనా చిన్న పిల్ల కనబడకపోవడానికి. లేదు నాన్న, నిజంగా లేదు నాన్న. ఎక్కడ దాచిపెట్టాము? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కాళ్ళు చేతులు కడుక్కున్నావు ఫస్ట్, అవి చెయ్యవు, ఈ పనులు చేస్తావు. లేదు నానా. సరే బాయ్. మెసేజ్ చేయమను, పిన్నిని చూస్తా వస్తాను. ఏంటి? మెసేజ్ పెట్టమను పిన్నిని. డౌట్ వచ్చేసింది, పైన ఉందని చెప్పి వెళ్తుంది. పైన అయితే లేదు, వెతుక్కుంటే వెతుక్కోనివ్వాలి. ప్రాంక్ చేయాలనుకున్నాడు, అన్నీ నీట్గా ప్లాన్ చేసుకోవాలి. దాని క్రీమ్స్ వదిలే వెళ్ళిపోయింది, అది అన్నీ చూసింది. ఛార్జర్ ఇక్కడే ఉంది, క్రీమ్స్ ఇక్కడే ఉన్నాయి, పైన ఉందని చెప్పి గెస్ట్ చేస్తుంది. యాక్చువల్లీ మొన్న పూర్విక ఒకటి స్పెట్స్ తీసుకుంది. నేను అమ్మమ్మని ప్రాంక్ చేస్తానని ఆ రోజు అనింది. వద్దు అన్న, నాకు స్పెట్స్ వచ్చేసినాయి, సైట్ వచ్చిందని ప్రాంక్ చేస్తాను అనింది. అందుకే రాగానే ప్రాంక్ చేద్దాం, అమ్మమ్మని ప్రాంక్ చేద్దామని అడుగుతుంది. ఇంకోసారి చేద్దామని చెప్పాం. అమ్మ రూమ్లో ఉంది పాప దగ్గర, తనకి స్పెట్స్ సైట్ వచ్చిందని చెప్పడానికంట. మా అమ్మ నమ్ముతుందో లేదో చూడాలి తర్వాత ప్రాంక్లో. ఎక్కడుంది? అంత లేదులే, మరి ఉంటే రావాలి కదా. తిరమ్మల దాని కాకపోతే ప్రాంక్ చేయాలన్నప్పుడు క్రీమ్స్ అయ్యి నీట్గా ఒక చోట పెట్టుకోవాలి. క్రీమ్లో వదిలేసావు, ఛార్జర్ వదిలేసావు, అది గెస్ట్ చేయదా? క్రీమ్లో వదిలేసావంటే కదా నువ్వు, నీ స్కిన్ కేర్వి. మంచిదానివే. అది నీకన్నా 4 ఆకులు ఎక్కువే చదివింది, మరింది మర్చిపోతుంది అది. ప్రాంక్ కాస్త
ఇప్పుడు హిత్వికేడ్ది ఒక రియాక్షన్ క్యాప్చర్ చేస్తాను. యాక్చువల్గా టీవీలో ఒకటి వస్తుంది ఆవులకు సంబంధించింది. ఆవులు ఏడిస్తే హిత్వి ఏడుస్తుంది, ఎందుకో తెలియదు. ఫస్ట్ టైం ఇంతమంది బాగానే చూస్తుంది, బట్ ఈ రోజు ఆవులు ఏడ్చిందని హిత్వికే ఏడుస్తుంది. చూపిస్తా, పెట్టు. ఎందుకు మాది ఎన్నో బాగా చూసింది కదా. చూడ ఇప్పుడు ఏడ్చేది. తీసే 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 తీసే. ఓ నానా అది ఎందుకో. ఓ తల్లి అమ్మ. కిషోర్ ఫోన్ చేశాడు. ఇంకో కిషోర్ ఇడిగో, ఇది కిషోర్ ఇడిగో. ఇంకా వద్దు ఏడ్చించా. మళ్ళీ పెట్టి బంగాళదుంప వద్దు, ఏడుస్తుంది. వద్దు, ఇప్పుడు అవుతుంది కదా. ఏడుస్తుంది. వద్దు వద్దు. మీ అమ్మాయి బంగాళదుంప ఏడుతుందంట, ఇక్కడ మీ అమ్మాయి ఏడుతుంది. అంగో ఎక్కువ వచ్చేస్తున్నాయి. పెట్టకూడదు, పెట్టు. బంగాళదుంప ఏడుతుందంట. అది కూడా అయ్యో నిజంగా ఏం శాడిస్ట్ లో ఏడిపించడానికి ముందు అదేం శాడిజం అని అర్థం అవ్వట్లేదు అసలు. చాలా శాడిజము మీకు. బొట్టు తీసేస్తుంది కిషోర్, ఎన్నిసార్లు పెట్టినా లూజ్ అయిపోద్దేమో నడుము. 34 ఇది 32 లేదా? మీకు నాకు ఓట్స్ కిచడీ ఆల్రెడీ చూపించాను. వెజిటేబుల్స్, స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, మీ ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే అవే వేస్తున్నాను. ఇంకో పక్క వచ్చి ఫిష్. ఇవన్నీ నేనైతే తిన్నాను, మళ్ళీ నేను ఒకదాన్ని తినేస్తానని అనుకుంటారు. ఓట్స్ కిచడీ, సారీ చెప్పడం మర్చిపోయాను. కిచడీ అంటే ఏంటో అనుకున్నారు కదా, ఓట్స్ కిచడీ. వెజిటేబుల్స్ అయితే ఎగిపోయినాయి కాబట్టి ఇప్పుడు పెసరపప్పు వేసేయాలి. చాలా బాగుంటుంది, అంటే డైట్కి చాలా బాగా సెట్ అవుతుంది ఓట్స్ కిచడీ, హెల్దీ కూడా. అందులో మీరు వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ దీంతో కాంబినేషన్ మనం పన్నీర్ లైట్గా ఉప్పు, కారం, పసుపు వేసి లైట్గా ఆయిల్లో వేయించుకొని రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఫిష్ ఉంది కాబట్టి ఫిష్ కాంబినేషన్. ఓట్స్ కూడా ఇది వచ్చి రోల్డ్ ఓట్స్, ఇది మంచిది హెల్త్కి. మీరు వాడితే రోల్డ్ ఓట్స్ యూజ్ చేయండి. కొంచెంసేపు నానబెట్టుకోవాలి, విజిల్ పెట్టించాలి. విజిల్ పెడితే మనకి వెజిటేబుల్స్ కూడా బాగా ఉడుకుతాయి. సో ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తాను, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. మిరియాల పొడి వేస్తా, కొంచెం మిరియాల పొడి. అండ్ మసాలా పొడి కూడా చాలా బాగుంటుంది. అందులో కూడా కొంచెం అందులో వేస్తే సరిపోద్ది. ఘాట్ వచ్చేది విగ్గి తింటుంది కదా, ఎక్కువ మసాలా పొడి ఎక్కడుంది? మసాలా పొడి అయిపోయిందా? మొత్తం వేసావా? అయ్యో నీకు కనిపించలేదు నాకు, పొద్దున్న వేద్దామంటే. కొంచెం మసాలా, పసుపు వేయాలి. ఇవన్నీ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని విజిల్ ఒక 4-5 విజిల్స్ వస్తే చాలు, మంచిగా అయిపోతుంది కిచడీ. అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి చాలా మంచిది, పిల్లలకి పెట్టండి. హిత్విగడికి అయితే ఇదే పెడతాను. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఘాటు ఉంటే మళ్ళీ పిల్లలు తినరు కాబట్టి. యమ్మీ యమ్మీ ఓట్స్ కిచడీ రెడీ. నానా నాన్న బాయ్ చెప్దామా? బాయ్ చెప్దామా? అమ్మో ఇప్పుడు ఆటలు స్టార్ట్ చేస్తుంది. బాయ్ చెప్దాం దా. సో హిత్విగడికి కొంచెం లెగ్ పెయిన్స్ వస్తున్నట్టుంది, వ్యాక్సిన్ వేసారు కదా, ఇక నిద్రకు వచ్చేసింది. ఫుడ్ కూడా పెట్టేసాను, ఇంక పడుకోబెట్టాలి. యాజ్ ఇట్ ఈజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు చేసిన వీడియోస్ అన్ని మీకు వస్తాయి. అవన్నీ చెప్పేసాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్న ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు నాన్న అసలు. హిట్వి కోసమైనా ఒక 100 సబ్స్క్రైబర్స్ చేస్తే యాక్చువల్గా మనకి ఇంకా 1,20,000 వస్తే 25,000 వస్తే మనకి 1 మిలియన్ అవుతున్నాము ఫ్యామిలీ. బట్ ఈ మధ్యన సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. నేను ఒకటి అడుగుతా, మీరు నీకు ఎన్ని సబ్స్క్రైబర్? 1,25,000. 1,25,000 సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు వస్తే మీకు నచ్చిన ఛాలెంజెస్ అంటే కామెంట్ పెట్టండి. మేము అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ మీకు పంపించేస్తాం. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి. మనం 1 మిలియన్ ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగా గోల్డ్ బటన్ చూడాలనిపిస్తుంది నాకు. మీ ప్రేమ మీ అభిమానం ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇంకా మనం తొందరగా 1 మిలియన్కి వెళ్ళిపోవాలి. ఈ సంవత్సరంలో పైన వెయిటింగ్ ఎప్పటి నుంచో. వద్దులే నాన్న ఆడుకొని, అంటే హిట్వి చెప్తే చేస్తారేమో. హిట్వి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Subscribe now and press the bell icon. Never miss an update.